ఆ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనపై ఆందోళనలు మొదలయ్యాయి. ఈ చెత్త మాకొద్దు అంటూ నిరసనలు జోరందుకున్నాయి. దీనికి పొలిటికల్ సపోర్ట్ కూడా పెరుగుతుండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరింత పెద్దదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశంలో ఆ రెండు పార్టీలు పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకోబోతున్నాయి ఈ విషయాన్ని అన్న చర్చ మొదలైంది. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఈ అంశంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ప్రస్తుత బీజేపీ ఎంపీ హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా పోరాటం చేస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కరీంనగర్ జిల్లా చెత్తంతా తెచ్చి హుజూరాబాద్ లో వేస్తే ఊరుకోబోమన్నారు. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికి విచారణ పేరుతో అడ్డుకుంటున్నారని ఈ నెల 7వ తేదీన హుజూరాబాద్ లో దీక్షకు కూర్చుంటానన్నారు. మా హుజూరాబాద్ ప్రజలు ఏం తప్పు చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. మా దగ్గర ఎందుకు ఆ డంపింగ్ యార్డ్ తీసుకొని వస్తుర్రు? ఎవరి చెత్త ఎక్కడక్కడ చేసుకోవచ్చు కదా, మా దగ్గర తీసుకొచ్చి మా హుజూరాబాద్ ఎందుకు చెత్తకుండా ఇవ్వాలని అనుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా నిన్న బంధుతోని ఈ ప్రభుత్వం మేలుకొని ఆ డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలి అని ప్రకటించాలి. ప్రకటించకపోతే మాత్రం నేను 7వ తారీఖున పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు ఆడ నేను దీక్షకి కూర్చుంటాను. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ జరుగుతున్న దీక్షకు ఎంపీ ఈటెల రాజేందర్ సంఘీభావం తెలిపారు. డంపింగ్ యార్డుతో భూగర్భ జలాలు కలుషితమవుతాయన్న ఆయన లక్షల మంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయన్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. బాధ అనిపించే అంశం ఏంటంటే మంత్రులు సంఘీభావం చెప్తాను, అధికార పార్టీ సంఘీభావం చెప్తాను. ఇది దీనికి ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సి అక్కర్లేదు. సింపుల్గా ఎక్కడో కరీంనగర్ నుంచి వెళ్ళి, ఎక్కడో చొప్పదండి నుంచి వెళ్ళి, ఎక్కడో వరంగల్ నుంచి వెళ్ళి, ఎక్కడో సిద్దిపేట నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి చిల్లర వేషాలు బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇలా ఉంటే హుజూరాబాద్ లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. డంపింగ్ యార్డుకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ ప్రజలకు దూరంగా దాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఈ హైవే రోడ్ కోసం మొరన్ అవి పెట్టి వాటి దాన్ని నింపడానికి కాంట్రాక్టర్ టెండర్లు పెట్టలే. ఈ మొరన్ నింపాల్సి వస్తాను కాంట్రాక్టర్ తీసుకోలే, కాబట్టి పడతలు పడతలేదు. కాబట్టి కాంట్రాక్టర్ మారిపోయాడు, లేకపోతే ఇప్పటికి అయిపోతుండేది. కాబట్టి మీ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో ఇవాళ ఆగింది మన మంచిగా ఆగింది. కాబట్టి ఒక మంచి ప్లేస్ చూసి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. ఈటెల రాజేందర్ ఈ డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తుంటే ప్రజలకు దూరంగా దీన్ని ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కామెంట్ చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. దీంతో ఈటెల, బండి సంజయ్ ఈ అంశంపై భిన్నాభిప్రాయంతో ఉన్నారా అనే చర్చ మొదలైంది. దానికి హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన అంశంపై ఆందోళనల అంశంలో కౌశిక్ రెడ్డి, ఈటెల పోరాటం చేస్తామని చెప్పడంతో ఇద్దరు నేతలు కూడా నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.